ఓం శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ లలితాంబికాయై నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ శ్రీ లలితాంబిక రహస్యనామ సహస్రాలలో లాకిన్యంబా స్వరూపిణి అన్నటువంటి నామం 8 బీజమంత్రాలు కలిగినటువంటి అష్టాక్షరి అన్నటువంటి నామం. లాకిన్యంబా స్వరూపిణి, లాకిని అన్నటువంటి నామం కలిగినటువంటి దేవికి నమస్కరిస్తున్నది ఈ నామం. ఈ నామంలో నాభిస్థానంలో 10 దళముల పద్మం ఉన్నది. ఇందులో దేవత బెల్లం అన్నం అంటే ప్రీతి కలిగినటువంటిది. సమస్త సుఖాలను ప్రసాదించినటువంటిది శ్రీ లాకినీ దేవి. ఈ దేవి ఎర్రని వర్ణంతో ప్రకాశిస్తూ ఉంటుంది. హస్తముల యందు వజ్రాయుధం, శక్తి ఆయుధం, దండాయుధం ఇత్యాది ఆయుధములను ధరించి ప్రకాశిస్తూ ఉంటుంది. 3 వదన కమలాలను కలిగి అభయహస్తంతో ప్రకాశిస్తున్నటువంటి ఈ దేవికి లాకినీ దేవి అన్నటువంటి నామం. 3 వదన కమలాలతో ప్రకాశిస్తున్నది అని చెప్పబడుతున్నది. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. సౌందర్య లహరిలో ఆదిశంకరాచార్యులు వారు ఈ యొక్క లాకినీ అంబా స్వరూపాన్ని గురించి ఒక చక్కని శ్లోకాన్ని ప్రసాదించి ఉన్నారు. ఈ శ్లోకంలో మణిపూర చక్రం ఎంత శోభాయమానంగా మానవ దేహంలో నాభిస్థానంలో విరాజిల్లుతూ ఉంటుందో వర్ణించబడింది. తటిత్వంత్వం శక్త్యా తిమిర పరిపంది స్ఫురణయ స్ఫురన్నానాభరణ పరిణధ్యేంద్రధనుషం తవ శ్యామం మేఘం కమపి మణిపూరైక శరణం నిషేవే వర్షంతం హర మిహిర తప్తం త్రిభువనం. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ శ్లోకం. ఈ మణిపూర చక్రంలో ఉన్నటువంటి శివులను గురించి ఇచ్చట చాలా చక్కగా వర్ణిస్తున్నారు. మణిపూర చక్రం అనగా మహామణుల యొక్క పురం, అంటే మెరుపులు మెరిసేటువంటి పురం. ఆకాశంలో మనం వర్షాకాలంలో చాలా పెద్ద పెద్ద మెరుపులు చూస్తుంటాం. ఈ మెరుపులు ఒక పెద్ద మేఘం మధ్యలో మెరుస్తూ ఉంటాయి. ఆ మేఘాన్ని పరమేశ్వరునితో పోలుస్తున్నారు. అందులో ఉన్నటువంటి మెరుపును జగన్మాతతో పోలుస్తూ ఉన్నారు. ఈ చక్రంలో ఉన్నటువంటి ఈశ్వర స్వరూపం చాలా తెల్లగా ఉన్నటువంటి తెల్లని దివ్య స్వరూపం. ఈ తెల్లని దివ్య స్వరూపం యొక్క పాలభాగంలో 3వ నేత్రంతో ఈశ్వరుడు ప్రకాశిస్తూ ఉంటారు. అలాంటి ఈశ్వర యొక్క శక్తి సంహార శక్తి కలిగినటువంటి వారు. అనగా ప్రళయకాలంలో జగత్తునంతటినీ తనలో లీనం చేసుకునేటువంటి స్వరూపం ఈ మణిపూర చక్రంలో ఉన్నటువంటి బీజ స్వరూపమైనటువంటి ఈశ్వర స్వరూపం. ఆ ఈశ్వర స్వరూపం మధ్య భాగంలో అంటే మేఘంలో మెరుపు మెరిసినట్లుగా జగన్మాత శివ అన్నటువంటి శక్తి విరాజిల్లుతూ ఉంటుంది. మా అమ్మగారికి భాగవతం అంటే ఆవిడకి చాలా పంచప్రాణాలు. మంచి మంచి ఘట్టాలన్నీ కూడా చదవమంటుంటే అలాగ చదివి వినిపిస్తూ ఉండేదాన్ని. ఆ భాగవతంలో ఒక చక్కని మాట ఈ సందర్భంలో నాకు జ్ఞాపకం వస్తుంది. మనం పాపాలు చేస్తే మానవుడు గంగలోకి వెళ్ళి స్నానం చేస్తే ఆ గంగా స్నానం పాపాలను హరిస్తుందిట. అలాగే దైన్యం, తాపం కలిగినప్పుడు ఆ తాపాన్ని చంద్రుడు తన చల్లని వెన్నెల కిరణాలతో ఆ తాపాన్ని దాన్ని చంద్రుడు హరిస్తాడు. దారిద్ర్య బాధ కలిగినప్పుడు ఆ దారిద్ర్య బాధను లక్ష్మిని పూజిస్తే లక్ష్మి దారిద్ర్య బాధను హరిస్తుంది. ఇక్కడ పాపాన్ని, తాపాన్ని, దారిద్ర్యాన్ని ఈ మూడింటిని హరించినటువంటిది సత్పురుషుల యొక్క సాంగత్యము అని చెప్పబడుతుంది.
సత్పురుషుల సాంగత్యం గంగా స్నానం వలె పాతకాలను హరిస్తుంది. అలాగే చంద్రుడి వలె వెన్నెల లాంటిది ఆ సాంగత్యం. లక్ష్మి వలె అష్టదారిద్ర్యపు మానసిక వికల్పాలను, మనస్సులో ఉన్నటువంటి అనేక దురాలోచనలను, అనేక రకాలైనటువంటి మానసిక అష్టదారిద్ర్యాలను తొలగించినటువంటిది, ఈ మూడింటిని ప్రసాదించినటువంటిది పుణ్యపురుషుల యొక్క సాంగత్యం. క్షణకాలమైన వారి దివ్య సాంగత్యం భక్తుని మనస్సుకు చాలా శాంతిని ప్రసాదిస్తుంది. ఎనలేనటువంటి భక్తి సంపదలను, జ్ఞాన సంపదలను ప్రసాదిస్తుంది. ఆ సంపద ఎలాంటిది అని వర్ణించబడుతుందంటే భాగవతంలో స్వర్గం కానీ మరొకటి కానీ దాని ముందు ఒక గడ్డి పరకతో సమానం. స్వర్గ సుఖాలు కానీ ఎటువంటి భోగభాగ్యాలు కానీ ఆ పవిత్రాతి పవిత్రమైనటువంటి పుణ్యపురుషుల యొక్క చల్లని సాంగత్యం, వారి చల్లని మాటలు మన మనస్సుకు అంతటి శాంతిని, అంతటి శక్తిని ప్రసాదిస్తాయి అంటూ భాగవతంలో ఉన్నటువంటి కమనీయమైన మాటను మనం ఈ సందర్భంలో గుర్తు చేసుకుందాం. అవును, ఇది పవిత్రమైనటువంటి మంచి మాటలు ఎవరైనా మీకు చెప్తూ ఉంటే వెళ్ళి వినండి, వాళ్ళ మంచి మాటలు వినండి. ఆ మాటలు, ఆ సత్సాంగత్యం హృదయంలో ఉన్నటువంటి అన్ని రకాల తాపత్రయాలను అణిచివేస్తుంది. జగన్మాత యొక్క పూజ నిజంగా మీరు చేస్తే ఆ పూజ భవేత్ పూజాత్ పూజ తవ చరణయోర్యా విరచిత. ఏ పూజ అయితే నీ పవిత్ర పాదాంబుజాలకు జరుగుతూ ఉంటుందో ఆ పూజ మా హృదయంలో ఉన్నటువంటి సమస్త భవతాపాలన్నిటినీ కూడా అణిచివేసి మమ్ములను ఉద్ధరిస్తుంది. మా కోపం, తాపం, అహంకారం, గర్వం, ప్రాపంచికమైనటువంటి అనేక తుచ్చమైన కోరికలు, విషయవాంఛలు, ఆ విషయాలు వినాలి, ఈ విషయాలు, ఇటువంటి ఆసక్తులన్నిటిని తగ్గించి వేస్తుంది. వీటన్నిటిని తగ్గించి వేస్తుంది. అక్కడ కూర్చొని చూడాలి, అది చూడాలి, ఇది చూడాలి, వాళ్ళ విషయాలు వినాలి, ఇటువంటి ఆసక్తి ఆ భక్తుని హృదయంలో ఉండనే ఉండదు. ఎలా ఉంటుంది ఆ భక్తుని హృదయం? పున్నమి నాటి వెన్నెల ఎంత చల్లగా ఉంటుందో భక్తుని అంతరంగం అంతా చల్లగా ఉంటుంది. పవిత్రాంతరంగులతో కూడినటువంటి సాంగత్యం క్షణకాలమైనా సరే మానవులకు సకల శుభాలను ప్రసాదిస్తుంది. స్వర్గం కంటే కూడా అది మిన్న అయినటువంటిది అని చెప్పబడుతుంది. అవును, అది సత్యం. పవిత్రులతోటి సాంగత్యం క్షణకాలమైన స్వర్గం కంటే చాలా గొప్పదైనటువంటిది. అనేక శుభాలను అది ప్రసాదిస్తుంది. దేవిని మీ అంతరంగంలో నిలుపుకొని ధ్యానించినప్పుడు అశుభాలన్నీ నశించి మీ అంతరంగాన్ని కన్నతల్లి శుద్ధాంతరంగా వనరించి అంతులేనటువంటి శాంతిని అక్కడ నింపి స్వర్గం కంటే మీ హృదయం చాలా శ్రేష్టంగా వనరిస్తుంది. భాగవతంలో ఉన్నటువంటి ఈ పవిత్రమైనటువంటి మాటను మనం స్మరించుకొని మన హృదయాన్ని స్వర్గం కంటే, సత్యలోకం కంటే గొప్పదిగా చేసుకునేటువంటి శక్తి మన చేతుల్లో ఉంది. మన మనసును కట్టివేసుకొని అల్పమైనటువంటి విషయాల మీదకు వెళ్ళనివ్వకుండా, ఎటువంటి ద్రోహచింతన లేకుండా, ఎవరి గురించి విమర్శలు చేయకుండా, వాళ్ళలాగా ఇదంతా మాట్లాడుకోకుండా ఒక మంచిని వినాలి, మంచిని మనం ఆచరించాలి. ఎవరికైనా మనకు శక్తి ఉంటే మేలు చెయ్యాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవ్వరికి మనం కీడు చేయకూడదు. ఇలాంటి ఆదర్శాలను మన ముందు ఉంచుకొని మనం సాగిద్దాం ప్రయాణం, ఆధ్యాత్మిక ప్రయాణం. మన ఆధ్యాత్మిక ప్రయాణం ఇంకా ప్రారంభమైందా లేదా అన్నటువంటిది మనం ధ్యానం చేస్తేనే మనకు అర్థమవుతుంది. ధ్యానం చేయకపోతే అర్థం కాదు. మన అంతరంగాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా ధ్యానం చేయాలి. మన మనస్సు చేసే వంచన ధ్యానంలోనే మనకు అర్థమవుతుంది. మీరు ధ్యానం చేయకపోతే ఎన్నటికీ అర్థం కాదు. వేకుజామున సమయం, బ్రాహ్మీ ముహూర్త సమయంలో సూర్యకిరణాలలో అందమైనటువంటి వంగపండు వర్ణం ఆ సమయంలో పనిచేస్తూ ఉంటుంది. కృష్ణ భగవానుని కానీ,
రామచంద్ర భగవానుని కానీ నీలమేఘశ్యాముడు, నీలవర్ణుడు, నీలికృష్ణుడు అంటూ మనం పిలుస్తూ ఉంటాం. నీలివర్ణంతో ఉండడం ఏంటి అనగా వారి శరీరం చుట్టూ ఉన్నటువంటి ఆరా అంటాం దాన్ని. ఆ కాంతి వలయం సహస్రార చక్రంలో ఉన్నటువంటి వర్ణం ఈ యొక్క అద్భుతమైనటువంటి వంగపొండు వర్ణం. అంటే లేతగా ఉండేటువంటి లావెండర్ కలర్ అంటారు దాన్ని, లేత వంగపొండు వర్ణం. అది చాలా అద్భుతమైనటువంటి వర్ణం. ఆ అద్భుతమైనటువంటి వర్ణం వారి శరీరం చుట్టూ తరంగితమవుతూ ఉంటుంది. అందువలన ఆ కాంతి ఎంతెంత అధికంగా ఉంటే సహస్రార చక్రం యొక్క కాంతి వలయం వారి శరీరం చుట్టూ తరంగితమవుతూ ఉన్నది. రామచంద్ర భగవానుని నీలమేఘ రామ అంటూ మనం ఇలాగ కీర్తనలు పాడుతూ ఉంటాం. నీలమేఘము అంటే ఇక్కడ అర్థం వారి శరీరం చుట్టూ ఉన్నటువంటి కాంతి వలయం అద్భుతాద్భుతమైనటువంటి లేత వంగపండు వర్ణంతో, అంటే సహస్రార చక్రం పూర్ణంగా వికసించి ఆ కాంతులు వెదజల్లుతున్నందువలన అలాంటి నామంతో మనం పిలుస్తున్నాం. ఈ కాంతి వలయం మన హృదయంలో ప్రకాశించాలి అంటే, మన శరీరంలో ప్రకాశించాలి అంటే వేకువజామున ధ్యానం చేసినప్పుడే సాధ్యమవుతుంది. ఆ బ్రాహ్మీ ముహూర్తంలో ధ్యానం వల్లనే అది సాధ్యమవుతుంది. అప్పుడే సాత్విక స్వభావం మనిషికి వంటబడుతుంది. ప్రపంచంలో అనేక దేశాల నుంచి ధ్యాన శిబిరాలకు డిసెంబర్ మాసం అంతా పెనుసుల క్షేత్రానికి వస్తూ ఉంటారు. మన దేశంలో కూడా కొంత ధ్యాన శిబిరాలు చేస్తూ ఉంటాం. అంత బాగా ఇంకా బాగా ధ్యానం చేయాలని కోరుకుంటూ ఉంటాను నేను. ఎక్కువ తీవ్రంగా వేకువజామున 3 గంటలకు లేచి విదేశీయులందరూ చాలా బాగా ధ్యానం చేస్తారు. 3 గంటల కంటే 3 గంటలకు ధ్యానం హాల్కి వచ్చి నెల రోజులు నోటి మాట మాట్లాడకుండా చాలా చక్కగా ఏ గీత గీస్తే ఆ గీతలో కూర్చొని ఇలా చేయాలి అలా చేయాలంటే అలా బాగా ధ్యానం చేస్తుంటారు. అది చాలా అపురూపంగా అనిపిస్తుంది నాకు. ధ్యానం అంటే నాకు చాలా ఇష్టం. అసలు మాటలతో చెప్పలేం. ధ్యానం అంటే ఎంత బాగుంటుందో మీకు తెలుసు. నేను ఎక్కువ చెప్పనక్కర్లేదు. ధ్యానం వలన కలిగే శాంతి, ఆనందం ఇక ఈ ప్రపంచంలో దేంట్లో మీకు కలగదు. ఖచ్చితంగా మీరు ఆ బ్రాహ్మీ ముహూర్త సమయంలో 3 గంటల సమయంలో ఆ 3 గంటలు 4:30 5 గంటల వరకు 2 గంటలు ధ్యానం చేస్తే కొంతకాలానికి ఎంత శుద్ధ సాత్విక స్వభావం అలవడుతుందో రాగద్వేషాలన్నీ పొడి పొడిగా రాలిపోతాయి. అసలు ఈ ప్రాపంచికమైన తుచ్చమైనటువంటి లంపటాలు, ఈ తాపత్రయాదులు ఇవన్నీ చాలా అసలు తొలగిపోతాయి. ఇవన్నీ మనస్సును చాలా కలతపరుస్తుంటాయి. ఇవన్నీ తొలగిపోయి శాంతి కలుగుతుంది. లాకిన్యంభా స్వరూపిణి అన్నటువంటి ఈ నామంలో జగన్మాత 3 శిరస్సులతో ప్రకాశిస్తుంది. అంటే తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువు 3వ నెలలో నేత్రాలు, ముక్కు, నోరు ఏర్పడుతుంది. హస్తాలు, పాదాలు కూడా ఏర్పడేటువంటి మాసం 3వ మాసం. సంతానోపనిషత్తులో ఈ విషయాలు వర్ణించారు. ఈ ఉపనిషత్తు కాలం చాలా పాతకాలం, వేదకాలం నాటిది. ఆ కాలంలోనే మాతృగర్భంలో ఉన్నటువంటి శిశువుకు ఎప్పుడు కళ్ళు, ముక్కు, చెవులు, చేతులు, హస్తాలు, పాదాలు ఇవన్నీ ఏర్పడుతున్నాయో ఈ సంతానోపనిషత్తు చాలా చక్కగా వర్ణించింది. ఎంత అద్భుతమైనటువంటిదో వేద విజ్ఞానం. అలాంటి వేదమాతకు నమస్కరిస్తూ సనాతన భారతీయ దివ్య సంస్కృతికి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఇలాంటి సంస్కృతిలో జన్మించినందుకు మనందరం నిజంగా ఏమిచ్చిన రుణం తీర్చుకోలేం. అలాంటి సనాతన ధర్మ సంస్కృతికి నమస్కరిస్తూ విశ్వశాంతిని వర్ధిల్లజేయమంటూ లోకజనని పవిత్ర పాదాంబుజాలకు అందరం కలిసి భక్తితో నమస్కరిద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.